మోకాల ఆర్థ్రోస్కోపీ ద్వారా ఏ వ్యాధుల్ని ట్రీట్మెంట్ చేయొచ్చు అని అంటే, మీరు ఇప్పుడు చూస్తే ఈ మోకాలు అనేది ఈ వైట్ గా ఉన్నదంతా బోన్, బ్లూ కలర్ అంతా కార్టిలేజ్. సో ఈ రెండు కార్టిలేజ్ ఒకదానికొకటి టచ్ అవ్వడం ద్వారా మనకు మూవ్మెంట్ జరుగుతుంది. ఈ కార్టిలేజ్ కి ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ కి మధ్యలో ఒక చిన్న కుషన్ కూడా ఉంది. సో ఈ కుషన్ అనేది రెండు బోన్స్ మధ్యలో ప్రెషర్ రాకుండా ఉపయోగపడుతుంది. ఈ కుషన్ పేరే మెనిస్కస్ అని చెప్తాం. ఈ జాయింట్ ని స్టేబుల్ గా ఉంచడం కోసం రెండు సైడ్ ఎలాస్టిక్ మెయింటైన్ చేసే చిన్న లిగమెంట్స్ ఉన్నాయి. సో వీటిల్ని లిగమెంట్స్ అని చెప్తాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లూ కలర్ కార్టిలేజ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి దాని థిక్నెస్ తగ్గితే, అంటే కార్టిలేజ్ యొక్క మందం తగ్గితే దాన్ని రిపేర్ చేయడం మనం చేయొచ్చు మోకాల కీహోల్ సర్జరీ ద్వారా. అది కాకుండా ఈ లెగమెంట్స్ ఏవైతే టేర్ అయ్యాయో ఇటు చూస్తే ఈ ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతుంది లెగమెంట్స్, ఇటు పక్క లేదా లెగమెంట్, సో ఇట్ ఈస్ ఓపెనింగ్. సో ఇలాంటి ఓపెనింగ్ లేదా స్టెబిలిటీ లేకుండా ఉండకపోవడం కానీ ఇన్స్టెబిలిటీ అని చెప్తాం. అది నడిచినప్పుడు అవ్వచ్చు, ఒక ఫుట్బాల్ ఆడినప్పుడు అవ్వచ్చు, క్రికెట్ ఆడినప్పుడు అవ్వచ్చు. అలాంటి వాటిల్లో మీకు నడిచినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు, బౌలింగ్ చేసినప్పుడు కానీ ఆ కాలు తిరుగుతున్నట్టు అనిపిస్తే డెఫినెట్ గా ఈ లెగమెంట్ ఇంజరీ జరిగిందని అనుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ లెగమెంట్ ని మనం సరి చేయడం కోసం ఈ మోకాల కీహోల్ సర్జరీ అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ మోకాల కీహోల్ సర్జరీ అనేది ఎవరికి చెయ్యము, లేదు దేనికి అది పనికిరాదంటే మొత్తం కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది కొంతమందికి. అంటే ఒక 70 సంవత్సరాల వయసులో ఉన్న మనిషి అవ్వచ్చు, 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు మోకాలు నొప్పితో వస్తారు. వాళ్ళకి ఈ కార్టిలేజ్, బ్లూ కలర్ కార్టిలేజ్ అనేది పూర్తిగా థిక్నెస్ అరిగిపోతుంది. వాళ్ళకి థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మోకాల కీహోల్ సర్జరీతో చేయడం కష్టం. సో చిన్న థిక్నెస్, చిన్న కార్టిలేజ్ డిఫెక్ట్స్, ఒక 1 సెంటీమీటర్, 0.5 మిల్లీమీటర్స్, 0.5 సెంటీమీటర్స్ లేదా 5 మిల్లీమీటర్స్ ఉన్న థిక్నెస్ ఉన్నవి యంగ్ పీపుల్, ఒక బిలో 50, బిలో 40 అథ్లెటిక్స్ అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళు అవ్వచ్చు, ఆడని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈ కార్టిలేజ్ డిఫెక్ట్స్ అనేవి ట్రీట్మెంట్ చేయడం కోసం ఈ మోకాల కీహోల్ సర్జరీ అనేది సక్సెస్ఫుల్ గా మనం చేయొచ్చు.